హలో అండి, హాయ్, నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాం. ముందుగా మామిడికాయలను అయితే ఒక 15 కాయలు తీసుకొచ్చి వాటిని ముందు రోజు నైట్ బకెట్లో అయితే నానబెట్టి తెల్లారి మార్నింగ్ అయితే ఆరబెట్టి బాగా తూడ్చాను. మా ఆయన అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాడు. చూడండి, కాయ అనేది చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇలా ఎల్లో కలర్లో ఉన్నా కానీ పులుపు మాత్రం బాగా అంటే బాగా ఉంది. సో ముక్కలు అయితే కొట్టడం అయిపోయింది. డబ్బాతో అయితే కొలిసి పెట్టాను. ముందుగా నూనె అయితే హీట్ చేసుకుంటే మనం మసాలాలు పట్టేలోపు ఈ ఆయిల్ అనేది చల్లారుతుంది. నేనైతే పచ్చడికి నిల్వ ఉండే పచ్చడి చేయబట్టి దీనికైతే పల్లి నూనె, విజయ నూనె అయితే పోసాను. అందులోకి అయితే కొన్ని ఎల్లిపాయ రిబ్బలు అయితే తీసి పెట్టుకున్నాను. నూనె కొద్దిగా హీట్ కాగానే అందులో కొద్దిగా జీలకర్ర, మెంతులు, కొన్ని లైట్గా మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, వగరుంటుంది కాబట్టి కొద్దిగా మెంతులు, ఆవాలు, అందులో కొద్దిగా మీ దగ్గర ఒట్టిమిరపకాయలు ఉంటే ఒట్టిమిరపకాయలు వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి రిబ్బలు. ఇది నూనె అనేది ఎక్కువ పొంగుతుంది కాబట్టి పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఆ నూనెను అయితే పక్కన ఫ్యాన్ కింద అయితే చల్లారబెట్టాను. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేయించుకొని అయితే మిక్సీ పట్టుకొని ఆ ముక్కల మీద అయితే చల్లుకోవాలి. ఈ విధంగా జీలకర్ర, మెంతుపిండి, ఆవపిండి, వెల్లిపాయ ముద్ద కూడా చేసుకొని ఆ ముక్కలకైతే బాగా పట్టియాలి. తర్వాత అందులోకి కారం సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 5 డబ్బాల మామిడికాయ ముక్కలకు 2 డబ్బాల కారం అయితే పోసాను. ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు నూనె అయితే చల్లబడ్డిన నూనెనే వేయాలి. వేడిగా ఉంటే పచ్చడి అనేది నలుపు వస్తుంది. చాలా రోజులు ఉండాలి కాబట్టి పూర్తిగా చల్లారాలి. ఈ విధంగా పచ్చడి అయితే నిల్వ పచ్చడి సంవత్సరం తరబడి ఉంటుంది పెట్టుకుంటే. తర్వాత దీనిని ఒక 3 రోజులు ఇలానే డబ్బాలో క్లాత్ కట్టి అయితే పెడతాను. ఎందుకంటే 3వ రోజు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఆ తర్వాత ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ ఎత్తి పెట్టుకుంటాను.